నమస్తే మాస్టర్. నమస్తే సిస్టర్. నమస్తే సార్. మీకు ధన్యవాదాలు మాస్టర్, నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. మా అందరి హృదయాలకు అతి దగ్గరగా ఉండే అంశాన్ని చర్చించటానికి. ఆ అంశం ఏమిటంటే సంబంధాలు. మాస్టర్, మనం ఒక విచిత్రమైన పోకడు చూస్తున్నాం. అదే సంబంధాలు తెగిపోవడం. తల్లిదండ్రులు, బిడ్డలు వంటి అతి పవిత్రమైన సంబంధం దగ్గర నుండి స్నేహితుల వరకు, కొత్త పరిచయాలతో సంబంధాల వరకు, తోటి ఉద్యోగులతో సంబంధాలు, వీటిల్లోని ప్రతి ఒక్క సంబంధము కూడా దిగజారిపోవడం చూస్తున్నాం. ఎంతో భయం, ఎంతో ఆందోళన, మరెంతో కోపం కూడా ఈ సంబంధాల్లో నిండిపోయింది. బిలవ్డ్ మాస్టర్, మనం ఈ రోజున ఈ సంబంధాలు తెగిపోవటానికి కారణాలు ఏమిటి, మరి వీటిని సరిదిద్దుకోవడం ఎలాగో చర్చించుకుందాం. లవ్లీ లవ్లీ. మొదటగా నేను చెప్పేది ఏమిటంటే, ఏదైతే జరుగుతూ ఉందో చాలా విచారకరమైందే. ఇదేమి కొత్త కాదు కూడా. కేవలం ముఖం మారింది, సమస్య యొక్క ముఖం మారిందంతే. మానవాళి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంది. కుటుంబ స్థాయిలో, వ్యక్తిగత స్థాయిలో, వ్యక్తిగత సంబంధాల్లో. మనం మహాభారతంలోని కథలు విన్నప్పుడు, ఉదాహరణకు రామాయణం గాని, అవే కథలు. కుటుంబాలు చిన్న భిన్నమవటం, తల్లి మూలాన. రామాయణం విషయంలో కైకేయి, అవునా? అలాగే మనం దుర్యోధనుడి పాత్ర, ఇంకా ఎన్నో పాత్రలను చూస్తాం. ఇది సమాజం యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. ఇదంతా పెద్ద నాటకం. మన చుట్టూ జరిగే వాటిని చూస్తూ ఉంటే, కుటుంబాల్లో గాని, స్నేహితుల్లో గాని, కేవలం తీక్షణత మారిందంతే, ముఖం మారిందంతే. మూలకారణం అలాగే ఉంది. వీటన్నిటికీ మూలకారణాలేమిటో మనం చర్చిద్దాం. ఓకే మాస్టర్, నేను అతి పవిత్రమైన సంబంధంతో మొదలుపెట్టాలనుకుంటున్నా, తల్లి బిడ్డల సంబంధాన్ని గురించి. మాస్టర్, నేను కూడా ఒక తల్లినే. నా అనుభవంలో అన్నిటికంటే అద్భుతమైన సంబంధం తల్లి బిడ్డల మధ్య ఉండే సంబంధం. కానీ ఈ మధ్యన జరిగిన చరిత్రను చూసినట్లయితే, లేక ఈ రోజుల్లో జరుగుతున్నవి చూస్తుంటే, స్త్రీలు సంతానాన్ని కోరుకోవటం లేదు, లేక గర్భాన్ని తొలగించేసుకుంటున్నారు. పిల్లని చైల్డ్ కేర్ సెంటర్లోనో, ప్లే స్కూల్లోనో, లేకపోతే చివరికి ఇంట్లో పని మనుషులకి చూడమని వెళ్లిపోతున్నారు. ప్రేమ ఎక్కడ పోయిందంటారు? నాకు దీనిపై మాస్టర్ గారి అభిప్రాయాలు కావాలి. ఇది సామాజిక సమస్య. నిజానికి దీనికి చాలా కారణాలున్నాయి. నిజానికి చాలా ఉన్నాయి. ఉదాహరణకు అమెరికాలో ఉన్న సమాజాన్ని చూస్తే, 18వ శతాబ్దం, 19వ శతాబ్దం, 20వ శతాబ్దం, ఇప్పుడు 21వ శతాబ్దం, వాళ్లలో కూడా ఇటువంటి విలువలే ఉండేవి. అమెరికా తాను 30లోనూ 40లోనూ ఉన్న దశలో మనం ఇప్పుడున్నాం. అప్పుడు ప్రతి స్త్రీ పురుషునితో సమానంగా అడుగులేస్తూ పని చెయ్యాలి అనుకునేది, పురుషునితో పోటీపడుతూ. ఇందులో తప్పేమీ లేదు. కాని మరి దేన్నో నాశనం చేయడం ద్వారా కాకూడదు. పని చేయాలంటే పని చేయండి, కాని మీరు చూసుకోవడానికి ఒక కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. నేను అవతలి వ్యక్తి కంటే బాగా పని చేయగలను అన్న స్వార్థం, ఇతరుల కంటే గొప్ప అనే భావం, పోటీతత్వం. నాకు ఇంట్లో దొరకనిదేదో బయట ఉండే అల్పమైన వస్తువులతో నన్ను నేను ఓదార్చుకుంటాను. ఈ 5-6 కారణాలపై మనం దృష్టిని సారించి సరిదిద్దుకోవచ్చు. కాని అంతకంటే ముఖ్యం, మీకు నిజంగా సంబంధం సరిగ్గా ఉండాలనుందా అని, దానికి ఎలాంటి మూల్యం చెల్లించుకోవటానికి సిద్ధంగా ఉన్నావు, దీని గురించి ఆలోచించవలసింది ప్రతి ఒక్కరూ. మీరొకవేళ ఇలా అన్నట్లయితే, సరే నాకు సంతానం కావాలి అంటే దానర్థం నా ఉద్యోగ పరిస్థితి,
నేను బయటకు వెళ్ళటం, ఎన్నో దిక్కుల్లో తిరగడం, ఇవన్నీ ఆపాలి. ఇదా లేక అదా మీరే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అది రెండూ కావాలంటే కుదరదు. ముఖ్యంగా తల్లిగా ఏ తండ్రికి తన బిడ్డను అంత ప్రేమగా చూసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉండడు. ఏ తండ్రికి ఆ సమర్థత ఉండదు, ఆ శక్తి ఉండదు. భగవంతుడు ఆ శక్తి మగవాళ్లకు ఇవ్వలేదు. అయితే జీవితంలో కొన్ని విషయాలు తప్పనిసరిగా చేయవలసి వస్తే తప్ప. భార్య మరణించిందనుకోండి ఉదాహరణకు. అలాంటప్పుడు మగవాడిని తన కుటుంబాన్ని పోషించుకునేలా పరిస్థితులు తయారవుతాయి. స్వార్థం అన్నింటికంటే పెద్ద కారణం. ఇక పోటీతత్వం రెండవది. కాని పోటీతత్వం మూలాలు కూడా స్వార్థంలోనే ఉన్నాయి. నేను, నాకు, నాది గురించి అంతా ఉంటుంది. నేను ఇటువంటి స్థితిని ఎదుర్కొంటున్నప్పుడు, నేను, నాకు, నాది అనే వాటికి ప్రబలంగా ప్రాధాన్యతనిచ్చినప్పుడు అప్పుడు కలిసి ఉండటం అనేది పోతుంది. మన గురించి, మన సంబంధాన్ని గురించి మర్చిపోతాం. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీదే పైచేయి ఉండాలనుకుంటారు కాబట్టి. అణకువగా ఉండటం, శరణాగతి ఏవైతే గొప్ప లక్షణాలుగా ఉండేవో ఇప్పుడు వాటిని చిన్నచూపుతో చూడటం జరుగుతుంది. ఓ, ఇతను బలహీనుడు, లేకపోతే కొంగుచాటు భర్త అనంటారు. కాదు, భర్త భార్య మాట వింటే కొంగుచాటు భర్త అని కాదు. అతనికి అవతలి వ్యక్తిని గురించిన ఆలోచన ఉంది, సానుభూతి ఉందని అర్థం. అలాగే దీనికి వ్యతిరేకంగా ఉండటాన్ని కూడా ఆశిస్తాం. ఇది వన్ వే దారి కాదు. రెండు వైపులా త్యాగం అనేది ఉంటుంది, ఉండాలి కూడా. ఇక కుటుంబ జీవనంలో కనీసం ఆధునిక యుగంలో మనం మాట్లాడుకుంటున్నది సాధారణంగా జరిగేది. అసాధారణమైనవి ఎప్పుడూ ఉంటాయి. ఆధునిక రోజుల్లో ఉండే లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఇక్కడ భర్త చివరికి సమాచారాన్ని కూడా పంచుకోవాలనుకోడు. అక్కడ పోటీతత్వం ఉంది. ఒకవేళ ఇలా అన్నాననుకోండి, పిల్లవాడు అప్పుడే పుట్టినప్పుడు ఇలా అన్నాను అనుకోండి, ఆ తల్లితో ఇలా అన్నాననుకుందాం. ఓ, ముక్కు నీ ముక్కులాగానే ఉంది, కానీ వీడి కళ్ళు, గడ్డం, బుగ్గలు మిగిలినవన్నీ కూడా నీ భర్తకున్నట్లుగా ఉన్నాయి అని. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు ఆమె కాదు కాదు అంటుంది. అంతే, వాదన మొదలైపోతుంది అక్కడ. ప్రతిదీ నీలాగే ఉంది అని నీకు సంతోషం కలిగేలా మాట్లాడేవాళ్లు కావాలి. అప్పుడు ఆ స్త్రీ చాలా సంతోషంగా ఉంటుంది. కాని అది నిజం కాదు మరి. కాని మన ఆ వ్యక్తి యొక్క ఆహాన్ని తృప్తిపరుస్తున్నాం. ఇది కేవలం ఒక చిన్న గమనిక మాత్రమే. కాని నిజంగా ఒక గంభీరమైన సమస్య ఉన్నప్పుడు, సమర్థించుకోదగ్గ కారణం ఉన్నప్పుడు, భర్త పొరపాటు చేశాడు, మనం క్షమించడానికి సిద్ధంగా ఉండాము. మనం అందరం కూడా దోషాలతో కూడిన మనుషులమే. చూడండి, ఒక్క పొరపాటును పట్టుకుని వేళ్లాడకూడదు. అలాగా అది మంచిది కాదు. మనం క్షమించేస్తూ ఉండాలి. నా స్నేహితురాలు చెబుతుంది, తన జీవితంలో అతి విచారకరమైన రోజు ఏది అంటే తన కడుపులో బిడ్డ పడ్డాడన్న వార్తట. ఎందుకంటే తన ఆఫీసులో ఎంతో పని చేయవలసి ఉంటుందట. తన జీవితంలో చాలా ముందుకు సాగాలట. ఈ క్రమంలో ఈ బిడ్డ అడ్డు అనిపించిందట. మాస్టర్, మనం ఒక ఆత్మను స్వాగతించలేని దశకు చేరుకున్నామంటారా? ఇది చాలా ప్రభావితం చేస్తుంది. ఎంత చెడ్డగా అంటే అసలు మనం ఊహించలేం. పిల్లలు, తల్లిదండ్రుల మధ్య ఉండే సంబంధం యొక్క మూలాలు కూడా అక్కడే ఉంటాయి. ఇది గర్భధారణతోనే మొదలవుతుంది. గర్భధారణ జరగక ముందే కూడా, ఈ శిశువు తయారవకముందే జరుగుతుంది. ఏ విధంగా? మహాభారత కథను జ్ఞాపకం చేసుకుందాం. అందులో మహారాజు విచిత్రవీర్య, ధృతరాష్ట్రుడు, పాండు మహారాజు, విదురుల తండ్రి. అతను దురదృష్టవశాత్తు నపుంసకుడు. ఆయనకు 2 రాణులు. వంశపరంపర దీన్ని కొనసాగించడం కోసం తన వారసుడిని
వదిలి వెళ్ళాలి అని అనుకున్నాడు. వారసుడు కావాలనుకుంటాడు. అందుకని ఒక ఋషిని ఆహ్వానిస్తాడు. ప్రణాళిక ఉంది కాని అక్కడ జ్యోతిష్యులు చెప్తారు, ఇది సరైన ముహూర్తం అని అంటారు. రానున్న 2 గంటల్లో మీ రాణులు గనుక గర్భం దాల్చగలిగితే ఈ సమయంలో పుట్టబోయే పిల్లలు అద్భుతమైన స్వభావం కలిగి ఉంటారు. వారసత్వానికి అర్హులవుతారు అని అంటారు. ఋషి కోసం ఉత్తర్వులు జారీ చేస్తారు. పక్కమీద నుంచి అలాగే లేచి వచ్చి జుట్టు విరబూసుకుని సరైన దుస్తులు లేకుండా వెగటు కలిగే విధంగా దుర్వాసంతో వస్తాడు. అతను మొదటి రాణితో సంభోగం చేయవలసి ఉంది. ఆ రాణి అతన్ని చూడగానే నివ్వెరపోతుంది. కళ్ళు మూసేసుకుంటుంది. ఈ వ్యక్తితో నేను ఈ రాత్రి గడపాలని అనుకుంటుంది. ఆమెకు జుగుప్స కలుగుతుంది ఆ క్షణంలో. రాజు సంకల్పించాడు కాబట్టి కాని అని అనుకుంది. కాని ఆ చిరాకు మాత్రం అలాగే ఉంది. అలాగే ఈ ఋషి మరో రాణివాసానికి వెళ్ళినప్పుడు ఆమె బిగుసుకుపోతుంది. రక్త ప్రసరణంతా ఒక్కసారి ఆగిపోయినట్లు. ఈమె కూడా ఆ సంభోగ ప్రక్రియను అనుభవిస్తుంది. ఈ ఇద్దరు రాణుల ద్వారా జరిగిన గర్భధారణలో కలిగిన సంతానంలో ఒకరు అంధుడుగాను మరొకరు పేలవంగాను పుట్టారు. అంధుడైన ధృతరాష్ట్రుడు పాండురోగం అనే చర్మవ్యాధితో పుట్టిన పాండు మహారాజు. ఇదంతా గర్భధారణ క్షణంలోనే వీళ్ల మనోవైఖరులే నిర్ధారించేశాయి. ఒకసారి ఊహించండి, ఈ ఇద్దరు స్త్రీలు ఒక ఆలోచన చేసుకున్నారు. ఒకవేళ ఈ పనిలో మనం అనుకునేది జరగకుండా గర్భధారణ జరగకపోయినట్లయితే మళ్లీ ఇటువంటి ప్రక్రియకు లోను కావాల్సి ఉంటుందేమోనని దాన్ని నివారించాలనుకున్నారు. అందుకని వాళ్ల పనివాళ్లలో ఒక ఆమెను అభ్యర్థిస్తారు. ఒక ఉపకారం చేయకూడదా, ఒక శిశువును కనిపెట్టకూడదా, ఒకవేళ మేం విఫలమైనా కూడా వెనుక ఒక ఆధారం ఉంటుంది అంటారు. ఆ పని మనిషి ఎంతగా గర్విస్తుందంటే, ఆహా, ఈ ఋషిని నా వద్దకు పంపుతున్నందుకు నేను భగవంతుడికి ఎంతో రుణపడి ఉంటాను అని అనుకుంటుంది. ఆయనతో సమయం వెచ్చించి గర్భాధానం చేయించుకుంటాను అనుకుంటుంది. ఆమె దీన్ని ధన్యతగా భావించింది. ఆ విధంగా కడుపులో పడ్డవాడే విదురుడు, అందరికంటే వివేకవంతుడు. కాబట్టి ఎక్కడ గర్భధారణ జరిగింది అనేది ముఖ్యం కాదు. బిడ్డ యొక్క లక్షణాలను గాని భవిష్యత్తును గాని నిర్ధారించేది ప్రసవ సమయం కూడా కాదు. గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల వైఖరే పుట్టబోయే ఆత్మ యొక్క స్వభావాన్ని నిర్ధారణ చేస్తుంది. జంతువుల్లా సంభోగం చేసినప్పుడు ఈ ప్రక్రియలో ఉండే ఆధ్యాత్మిక స్వభావం ఏమిటో తెలియకుండా చేసినప్పుడు ఏం జరుగుతుందని ఆశించగలం? స్థూలమైన ప్రవృత్తులు ఉంటాయి, తామసిక స్వభావం ఇవే ఉంటాయి. కాబట్టి మనం మన తర్వాత విడిచిపెట్టి వెళ్లే సంతానం యొక్క నాణ్యతను నిర్ధారించేది మనమే అన్నమాట. తామసిక పిల్లలు పుట్టినప్పుడు మనం ఏం ఆశించగలం? ఏ దేవుడు నీకు ప్రసాదించింది కాదు. ఆ క్షణంలో గర్భధారణ క్షణంలో మీలో ఉన్న కామానికి అనుగుణంగానే ఆ ఆత్మను మీరే ఆహ్వానించడం జరిగింది. ఆ సమయంలో మిమ్మల్ని ఎవరూ ధ్యానం చేయమండం లేదు, ఎవరూ చేయలేరు కూడా. కానీ ఆ క్షణంలో తప్పకుండా మీరు ధ్యాన స్థితిలో ఉండవచ్చు. కాబట్టి మీకు గొప్ప పిల్లలు పుట్టాలంటే ఈ క్షణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత పిల్లలను పెంచడం లేక ఆ పిండం యొక్క ఎదుగుదల కూడా ఈ బయట ఉండే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కుటుంబ పరిస్థితులు. నేనొక పుస్తకంలో నుంచి ఉటంకించాలనుకుంటున్నాను. బయాలజీ ఆఫ్ బిలీఫ్, డాక్టర్ బ్రైమ్ లిప్టన్. ఆయన గమనించింది ఏమిటంటే, జన్యుపరమైన మార్పులు, జెనెటిక్ చేంజెస్ బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి అని అంటాడు. బయట ఉండే వాతావరణం జన్యుపరమైన నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. ఓకే,
అతనొక ఉదాహరణ ఇస్తాడు. మీరు ఎవరితోనైనా దెబ్బలాడుతున్నప్పుడు పైచేయి మీదైనా ఉంటుంది లేదా అవతల వ్యక్తిదైనా అయి ఉంటుంది. చూసారా? మీదే పైచేయి అయితే మీ చేతులు కొట్టడానికి పైకి లేచి ఉంటాయి. మీ హృదయం బలహీనంగా అనిపిస్తే మీరు పరిగెడతారు, మీ కాళ్ళు బిజీగా ఉంటాయి. రెండు సందర్భాల్లోనూ కూడా మీరు బలంగా ఉన్నా లేదా బలహీనంగా ఉన్నా కూడా కాళ్ళు చేతులు రెండూ చురుగ్గా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దెబ్బలాడుతున్నప్పుడు సింపథోమైమటిక్ సిస్టమ్ ప్రబలంగా ఉంటుంది. సింపథోమైమటిక్ సిస్టమ్ ప్రబలంగా ఉన్నప్పుడు అడ్రినలిన్ ఉధృతంగా ప్రవహిస్తుంది. దానివల్ల రక్తం మన కాళ్లలోకి చేతుల్లోకి ప్రవహిస్తుంది. సరే, ఇప్పుడొక పరిస్థితిని ఊహించుకోండి. ఈ మధ్యనే గర్భం దాల్చిన ఒక తల్లి లేక ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను తీసుకోండి. ఆమె గొడవ పడుతుందనుకుందాం. ప్రతిరోజు ఇంట్లో గొడవే, లేకపోతే ఆమె ఎప్పుడూ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తోందనుకుందాం. ఏం జరుగుతుంది? ఆమె రక్త ప్రవాహంలో అస్తమానం స్రవిస్తున్న అడ్రినలిన్ తన హద్దులు దాటి గర్భసంచిలోకి ప్రవేశిస్తుంది. అడ్రినలిన్ వల్ల తల్లిలో కలిగే ప్రక్రియ, గర్భంలో ఉండే శిశువులో ఉండే అడ్రినలిన్ వల్ల కలిగే ప్రక్రియ ఒకటే. అప్పుడేం జరుగుతుంది? గర్భంలో ఉండే శిశువు యొక్క అంగాల్లోకి విపరీతంగా రక్తం ప్రవహిస్తుంది. కాళ్లల్లోనూ చేతుల్లోనూ ఉండే రక్త సరఫరా ఎక్కువ ఉంటుంది. మిగిలిన అవయవాలకు అవసరమైన పోషణ లేకుండా వీటికి ఎక్కువగా ఉంటుంది. మెదడులో ఉండే కేంద్రాలు ఏ న్యూరో ట్రాన్స్మిటర్ల వల్ల క్రియాశీలకమవుతాయో అవి ఉద్రిక్తమవుతాయి. కాబట్టి రక్తం అక్కడికి కూడా సరఫరా అవుతుంది, మిగిలిన భాగాల కంటే ఎక్కువగా. కాబట్టి మెదడు ఎదగడం కూడా కుంటుపడుతుంది. కొన్ని భాగాలు ప్రముఖంగా ఉంటాయి, కొన్ని ఉండవు. సింపథోమైమటిక్ సిస్టమ్ అలా పనిచేస్తుంది. అతను ఏమంటాడంటే, సమతుల్యం లేని, సంతోషం లేని, సామరస్యం లేని కుటుంబంలో, అటువంటి కుటుంబాల్లో పుట్టే పిల్లలకు పొడుగాటి కాళ్ళు చేతులు ఉంటాయంటాడు. మెదడులోని వెనక భాగం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఉండే స్థితిలో ఊళ్ళలో ఉండే పిల్లలు, మంచి కుటుంబ జీవనం ఉన్నచోట వగైరాల్లో సామరస్యం ఉన్నచోట ఇద్దరూ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నప్పుడు చాలా బాగా, అటువంటప్పుడు మెదడు ఎదగడం అనేది వేరే రకంగా ఉంటుంది. అటువంటి పిల్లల్లో మేధాపరమైన శక్తులు బాగా ఏర్పడతాయి. మెదడుకు ముందుండే భాగాలు చాలా బాగా ఎదిగి ఉంటాయి. విసరల్ అవయవాలకు కాకుండా కాళ్లకు చేతులకే రక్తం సరఫరా అయినప్పుడు ఏమవుతుంది? జీర్ణశక్తి చాలా బలహీనంగా ఉంటుంది అటువంటి పిల్లల్లో. కాబట్టి పిల్లవాడి ఆరోగ్యాన్ని నిర్ధారిస్తున్నది ఎవరు? జన్యు నిర్మాణం బావుంది ఇద్దరిలోనూ. తల్లిదండ్రులు వాళ్లు తమ జన్యువులను పంచుకున్నప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. కాని ఈ శిశువు ఎదగడానికి కావలసిన పరిస్థితులు సరిగ్గా కల్పించలేదు. అవి బాగా లేవు. అదే అసలైన నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి పిల్లలు ఫలానా విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే అందుకు వాళ్ళని నిందించకూడదు. మొట్టమొదటి రోజు నుంచి మనం సరైన వాతావరణాన్ని ఇవ్వలేకపోయాం. దీనికి అతీతంగా సహజమార్గ జీవన విధానాన్ని తీసుకోండి. ఆదర్శంగా భార్యాభర్తలిద్దరూ ఒకేసారి నిద్రలేస్తారు, కలిసి ధ్యానం చేసుకుంటారు, కలిసి ప్రార్థిస్తారు, కలిసి భోజనం చేస్తారు. అలాంటివి వీలైనప్పుడల్లా కూడా. ప్రతిసారి పరిస్థితులు ఆ విధంగా అనుకూలించకపోవచ్చు, కానీ వీలైనప్పుడల్లా కూడా ఇద్దరూ కలిసి అలా చేసుకోవాలి. పిల్లలు దీన్ని గమనించినప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడు కూడా ఇంట్లో ఉండే వాతావరణాన్ని, దాన్ని ప్రకంపన స్థాయిని అనుభూతి చెందగలుగుతారు. ఒక జంట కాదు, సహజ మార్గంలో అనేక జంటలు వాస్తవానికి ఈ శుభవార్తను పంచుకుంటారు కూడా. మేం కలిసి ధ్యానం చేసినప్పుడల్లా పిల్లలు నవ్వుతూ నిద్రలేస్తారు అనంటారు, ఇబ్బంది పెట్టరు. నేను ధ్యానించకుండా వాళ్ళ నిద్రలేపినప్పుడు గోల చేస్తారు అని అంటారు. ఇది చాలా గొప్ప పరిశీలన. కాబట్టి మన వద్ద పరిష్కారం ఉంది.
దీన్ని మనం వినియోగించుకోవాలి. ఆ సామరస్యం, మన చుట్టూ ఎవరూ లేకపోయినా కూడా మీ అంతరంగంలో ఉండే సామరస్యం, ప్రకృతితో ఉండవలసిన సామరస్యం కూడా చాలా ముఖ్యం. మీ అంతరాత్మతో ఎలా అనుసంధానమై ఉన్నారు, అది కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది. మీ ఆత్మవిశ్వాసం పిల్లలపై ప్రభావం చూపుతుంది. మీ భయాల ప్రభావం ఉంటుంది. అన్ని రకాల మనోవైఖరులు పిల్లల్ని ప్రభావితం చేస్తాయి. మనలో ఉన్న మంచి చెడు సమస్తం మన పిల్లలతో పంచుకుంటూ ఉంటాం, మనకు తెలియకుండా. ఆ క్షణం నుంచి, ఇంకా ముందు నుంచి కూడా, గర్భధారణ క్షణానికి ముందే. మాస్టర్, ఇప్పుడు మరో విషయానికొద్దాం. ఇక తల్లిదండ్రులు, టీనేజర్ల మధ్య సంబంధం విషయానికొస్తే, మాస్టర్, నేను 2 పిల్లల తల్లిని. నేను అనుభవంలో తెలుసుకున్నది ఏమిటి అంటే, అది అతి కష్టమైన దశ, ఈ ఎదిగే దశ. పిల్లలకు వాళ్ల తల్లిదండ్రులతో ఉండే సంబంధం విషయంలో. ఈ దశ పిల్లలకు అమ్మానాన్న చెప్పేదంతా తప్పు అని అనిపించే దశ. తల్లిదండ్రులు ఎప్పుడూ తప్పేనని, వాళ్లు తమపై ఎప్పుడూ ఆంక్షలు విధిస్తుంటారని వాళ్ళు అనుకుంటారు. నిజానికి నా అనుభవంలో నేను తెలుసుకున్నది, నా పిల్లలు ఆ వయసులో ఉన్నప్పుడు ప్రతిదానికి వాళ్ళు కాదు అనే అనేవారు. నేనిది చెయ్యను. అంతేకాదు, ఇతర పిల్లల తల్లిదండ్రులెవరూ కూడా ఇలా ఆంక్షలు విధించరు, మీరే ఇలా చేస్తున్నారు అని అనేవారు. మాస్టర్, ఈ దశ టీనేజ్ పిల్లలు తల్లిదండ్రుల దశ. ఈ దశ ఎలాంటిదంటే, ఇందులో చిన్న దూరం ఉంటుంది. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య కొంచెం దూరం పెరుగుతుంది. ఈ సంబంధాన్ని ఎలా సరిదిద్దాలి? ఇది చాలా ఇరకాటంలో పెట్టే పరిస్థితి, చాలా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఎందుకంటే ఆ వయసులో మనం చేయి చేసుకోవడానికి ఉండదు. మీరు మరీ బలంగా ఉంటే కూడా వాళ్ల మనసు విరిగిపోతుంది. మరీ బలహీనంగా ఉన్నారనుకోండి, ఇంకా పాడైపోతారు. నేను చెప్పినట్లుగా వాళ్లను మనం భవిష్యత్తుకు తయారు చెయ్యాలి. మొట్టమొదటి రోజు నుంచి కూడా నేను వాళ్లలో మార్పు ఆశించడానికి ఉండదు. వాళ్ల వయసు 12 కానీ 13 కానీ ఉన్నప్పుడు వాళ్లకు కొంతమేరకు ఆసరాగా ఉండాలి. మనం తప్పు లేదు, నియమాలు పెట్టాలి. బయటికి వెళ్ళు, కాని ఈ సమయానికల్లా ఇంటికి వచ్చేయాలి అని అనాలి. అంటే దాని అర్థం వాళ్ళు చేయవలసిన పనులను వాయిదా వేయమని కాని, ముందే చేయమని గాని కాదు కదా. మనకు తెలీదు, వాళ్లను నమ్మాలి కూడా. వాళ్ళు తప్పేమీ చెయ్యరు అన్న విశ్వాసం కలిగి ఉండాలి. అలా కాకుండా నశపెడుతూ ఉంటే కూడా వాళ్లకు చాలా విసుగు అనిపిస్తుంది. తల్లిదండ్రుల వైపు నుంచి అతిగా చూపించే జాగ్రత్త సంబంధాన్ని పాడు చేస్తుంది. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, కాని ప్రదర్శించకండి. చాలా సూక్ష్మంగా ఉండండి. వాళ్లకు కథలు చెబుతూ ఉండండి. చక్కటి కథలు, ప్రేరణనిచ్చే కథలు. సమస్య ఏమిటంటే, రాత్రి పడుకునే ముందు కథలు చెప్పడం మానేశాం. వాళ్లకు 13, 14, 15, 18, 30 ఉన్నా కూడా వాళ్లకు ఒక మంచి కథ చెప్పండి. మంచి జోక్ వాళ్లతో పంచుకోండి. అది వాళ్లను ఆలోచింపజేస్తుంది. ప్రతి వయసులోనూ తల్లిదండ్రులు మారి తీరాలి. వాళ్ళు అందించేది చాలా ముఖ్యం. ఉదాహరణకు, కుటుంబంలో ఉన్న తాతలు, బామ్మలు వృద్ధాప్యం చేత వాళ్ళు నిద్రపోలేరు. 4 లేచిపోతారు. 4 ఏళ్లవాడో 5 ఏళ్లవాడో ఒక పిల్లవాడెప్పుడూ నిద్రపోతూ ఉండటం చూస్తారు. త్వరగా నిద్రలే, చూడు నేను ముసల్దానైనా పెందరాలే లేచేశాను, నువ్వు లేచి చదువుకోవాలి అని అంటూ ఉంటారు. ఇది సరికాదు. చిన్నపిల్లలు వాళ్ళు ఎదగడం కోసం ప్రకృతి కల్పించే సహజ విధానం ఇది. తప్పనిసరిగా ఎక్కువసేపు నిద్రపోయేలా చేస్తుంది ప్రకృతి. దానికి మనం సహకరించాలి. ఆ వయసులో వాళ్ళు మేలుకున్నప్పుడు వాళ్లకు గమనించే శక్తిని పెంపొందింపచేయాలి. ఇలా గమనించమనండి. పువ్వు ఏ విధంగా పూస్తుంది, నక్షత్రాలు ఏ విధంగా మెరుస్తాయి,
వాళ్లను తీరిక లేకుండా ఉంచాలి, నక్షత్రాలను లెక్కపెట్టమనండి. ఇదొక గొప్ప క్షణం నిజం చెప్పాలంటే. ఆకుల రంగు ప్రతిరోజూ మారటం గమనించనివ్వండి. అదే మొక్క దగ్గరకో లేదా చెట్టు దగ్గరకో రోజూ తీసుకువెళ్లి గమనించమనండి. మళ్లీ రేపొచ్చి రంగు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పండి. అలా చూడటం కొనసాగిస్తూనే ఉండండి. లేక ఒక కాఫీ కప్పు తీసుకొచ్చి అందులో కొన్ని విత్తనాలు ఉంచండి. అందులోంచి జీవం ఎలా బయటకొస్తుందో చూడమని చెప్పండి.